హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారిటీ దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? రెగ్యులర్గా కిచెన్ వీడియోసే కాకుండా ఇవాళ మనం కొత్తగా ఎగ్జిబిషన్ వీడియోని చూడబోతున్నాం. ఇది మేము కనుమ రోజున ఈవినింగ్ వెళ్ళామండి. నెక్స్ట్ సండే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మన గుంటూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్, ఖచ్చితంగా చూడవలసింది. రామ్ మందిర్ సెటప్తో ఉందండి. మనం అయోధ్య వెళ్ళలేని వాళ్ళవి రాముడు ఇలా ఉండి ఉంటాడేమో అనే ఒక దీన్ని చూడగలుగుతాము. సెటప్ మాత్రం సూపర్గా ఉందండి. ఎంత చూసినా తనివి తీరకుండా అలాగే నేనైతే ఒక 2 hours పాటు అలాగే ఉండిపోయాను ఆ రామ మందిరంలో. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూసారు కదా, చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. రామ మందిరం చూస్తున్నారు కదా, నాకైతే నిజంగా నేను అయోధ్య వెళ్ళానా అనే ఫీలింగ్ వచ్చింది. ఎలా చేయగలుగుతారో ఇలా అర్థం అవ్వలేదు. సూపర్గా వచ్చింది కదా. పదండి వెళ్ళిపోదాం రామ మందిరంలోకి. ఇక్కడ టికెట్ తీసుకునే క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఫర్ హెడ్ 100 rupees. 4 years 5 years పైన ఉన్న పిల్లలందరికీ టికెట్ తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి 100 rupees. కానీ వర్త్ అనిపించిందండి, వెళ్ళొచ్చు. మనం ఇటు వెళ్తే 100 అవ్వట్లేదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం అయోధ్య వెళ్ళడానికి మనకి చాలా దూరం ఉంది కదా. హ్యాపీగా వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక సండే ఈవినింగ్ టైమే వెళ్ళండి. చాలా బాగుంది ఆ లైటింగ్, ఆ సెటప్ అంతా. అంటే మార్నింగ్ ఎలా ఉందో నేను చూడలేదు, నైట్ మాత్రం ఆ లైటింగ్స్కి అదిరిపోయింది. మేము టోటల్గా 7 members వరకు వెళ్ళామండి. అందరికీ నచ్చింది. పిల్లలకైతే ఇంకా ఎక్కువ నచ్చింది. ఫుడ్ స్టాల్సే కొంచెం కాస్ట్లీ అనిపించాయి. పర్లేదు, ఇలాంటప్పుడు కొంచెం అంతే ఉంటాయి కదండి ఎక్కడైనా. ఎంటర్ అయిపోయామండి మనం. చూడండి మన రామయ్య ఎంత ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. నాకైతే చేతులు ఎత్తి దండం పెట్టేయాలనిపించింది. ఇది సెటప్ అన్న విషయాన్ని నేను మర్చిపోయాను. అసలు చూడండి ఆర్ట్ వర్క్, అసలు ఆర్ట్ వర్క్కి మెచ్చుకోవచ్చండి నిజంగా. అసలు సెటప్లో కూడా ఇంత డీటెయిల్గా ప్రతిదీ అంత క్లియర్గా. నేను వెళ్ళొచ్చిన తర్వాత రామ మందిరం ఎలా ఉంటుంది, నిజంగా ఇట్లాగే ఉంటుందా అని కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి క్లిప్స్ అన్నీ చూశానండి. దాదాపుగా మ్యాచ్ చేశారు. ఒక 75% 70% వరకు మ్యాచ్ అయితే చేయగలిగారు. ఇది రామ మందిరంలో పైన మిడిల్లో ఉంటుంది కదండి, ఆ రౌండ్ అనమాట. ఆ శిలలతోటి ఆ ఫ్లవరు, అసలు ఇంకా చెప్పలేములేండి. అది ఖచ్చితంగా వెళ్ళి మీరు చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అసలు క్రౌడ్ అయితేనండి, ఒక సినిమా రిలీజ్కి అట్లా అయితే ఉంటారు. ఫస్ట్ షో ఖచ్చితంగా మా ఫేవరెట్ హీరో, ఈ మూవీ చూడాల్సిందే అన్న ఇదితో ఉంటారు కదా, అలా ఉన్నారండి. అంతే కదండి, రాముడు అంటే మన అందరికీ హీరో, ఒక రోల్ మోడల్. ఎలా ఉండాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, ఒక మాటకి ఎంత కట్టుబడి ఉండాలి. అసలు ఇంకా రాముడు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. నాకు అంత ఇష్టం రాముడు అంటే. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి రామ మందిరంని. తర్వాత మిగతా పార్ట్ అంతా పిల్లలు ఎంజాయ్ చేశారు. పిల్లలు ఫుల్గా అన్ని జైంట్ వీల్స్ ఎక్కారు. అన్ని టైప్స్ ఆఫ్ జైంట్ వీల్స్ ఉన్నాయి. ప్రతిదీ 100 ఉందండి. ప్రతిదానికి కాస్ట్ 100 rupees. ఏ టికెట్ తీసుకున్నా చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు 100 rupees. మేము వెళ్ళిన టైంకి ఫుడ్ స్టాల్స్ కొన్ని క్లోజ్లో ఉన్నాయండి. మరి రీజన్ ఏంటో తెలియదు. ఉన్న వరకు అయితే కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల లేట్గా ఫుడ్ అరేంజ్ చేయడం, కొంచెం క్యూలో ఎక్కువసేపు నించోవడం అలా జరిగింది. ఫుడ్ స్టాల్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది. చూస్తున్నారు కదా ఆ సైడ్ ఉన్నటువంటి దీనికి కూడా మంచి లైటింగ్స్, అది కూడా ఎలా పడితే అలా కాకుండా ఒక అపీరియన్స్ తోటి ప్రతి ఒక్క ఫ్యామిలీ అండి ఖచ్చితంగా ఫొటోస్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయాయి. ఫుల్గా తీసుకున్నారు ఫొటోస్. ఇక్కడ వచ్చేసరికి మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ కదా. ఎక్కడికి వెళ్ళినా మనం ఫస్ట్ చేసేది ఏంటండి, షాపింగ్. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ, రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ చాలా చీప్ అండ్ బెస్ట్లో కనిపించాయి. అలా ఒక లుక్ వేసి వద్దాం పదండి.
అన్నీ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి. 20 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్కి కూడా ఉన్నాయి తెలుసా అండి మీకు. అంత చీప్గా ఎలా అమ్ముతున్నారు అనేది ఒక డౌటు. మరీ తక్కువ రేటుకి ఇస్తే కూడా అనుమానం కదా, ఇది తీసుకోవచ్చా లేదా అని. నేను కొంచెం ఆ డైల్మాలోనే ఉండిపోయి కొన్ని తీసుకున్నాను, కొన్ని తీసుకోలేదు. కొన్ని అయితే జస్ట్ చూసి ఇలా కూడా ఇవి వచ్చాయా, ఇలా ఉన్నాయా అని చూసేసి వచ్చేసాను. ప్లక్కర్స్, టిప్ టాప్స్, చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే తీసుకోవచ్చండి. వర్త్ అనిపించాయి. వర్త్ కాదు, ఇంకా చాలా తక్కువకే వస్తున్నాయి. అసలు గర్ల్స్ అయితేనండి, టీనేజర్స్ ఫుల్గా ఇక్కడే ఉన్నారు. అంటే ఇంక వాళ్ళని అంత అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ కాస్ట్లో. బయట కాదు, మీషోలో కూడా మనకి ఏమీ రావు. అలాంటిది ఆ ఎగ్జిబిషన్లో ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. శారీస్ స్టాల్ కూడా ఉందండి. నేను ఆ క్లిప్ తీసానో లేదో. నాకు ఎలా అనిపించిందంటే, చిన్నప్పుడు మా ఊర్లో తిరునాళ్ళు జరిగేది. ఆ తిరునాళ్ళకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఒక టెంపుల్, ఆ టెంపుల్ సరౌండింగ్స్లో ఇవన్నీ షాపింగ్స్, ఏ జైంట్ వీల్, ఇవంతా చిన్నప్పుడు మన ఊర్లో తిరునాళ్ళ ఖచ్చితంగా గుర్తొచ్చేలాంటి ఎగ్జిబిషన్. ఇలాంటి ఎగ్జిబిషన్ని ఈ రీసెంట్ టైమ్స్లో నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. టెంపుల్ తోటి వెళ్ళాము ఆల్రెడీ గుంటూరులో ఉన్న కొన్ని ఎగ్జిబిషన్స్కి. ఈ ఫీల్ రాలేదు, వెళ్ళాం కానీ ఈ ఫీల్ అయితే రాలేదు. పిల్లలకైతే మామూలు ఇంట్రెస్ట్ లేదులేండి. పెన్సిల్స్కి చాలా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈ బొమ్మలతోటి, సిజర్స్ తోటి, తర్వాత మిర్రర్స్ తోటి డిఫరెంట్గా అన్నీ ఏంటోలేండి. పిల్లలకి ఏంటో కొత్తవన్నీ వచ్చేస్తున్నాయి. మా టైంలో అయితే పెన్సిల్ అంటే నటరాజ్ పెన్సిల్, ఇంకా కాస్ట్లీ. ఏదైనా కావాలి అంటే ఇంట్లో యుద్ధాలు జరగాలి. ఇది ఊటీ, అక్కడ దొరికే ఫుడ్ అంటండి, డిఫరెంట్ ఐటమ్స్. నేను లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఐటమ్సే చూసాము. కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం మ్యాచ్ అయినట్టే అనిపించాయి. మీకు మా ఊటీ వెళ్ళొచ్చిన వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి మీకోసం నేను పెడతాను ఆ ట్రిప్ వీడియో. అసలు ఈ ఎగ్జిబిషన్లో ఇంకెవరన్నా నేను బాగా గుర్తుంచుకున్నాను రామ మందిరం తర్వాత అంటే ఈ బామ్మని. చూశారు కదా, ఈ ఏజ్లో కూడా ఆమె ఎంత కష్టపడుతున్నారు. ప్లస్ ఆమె అమ్ముతున్న జున్ను కూడా చాలా ఫ్రెష్, తనే తయారు చేసి తీసుకొచ్చారంటండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఆ బామ్మ దగ్గర కొండం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. తర్వాత ఇంక ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ శనగిత్తల మసాలా అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కీ చైన్స్, గాగుల్స్ అన్నీ ఇంకా అన్నీ ఉన్నాయిలేండి. ఇవి అవి అని ఏం లేవు. ఎగ్జిబిషన్లో ఉండాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇది కొంచెం ప్లేస్ ఎందుకు బాగా పెద్దది అనిపించిందండి. అన్నీ బాగా కనిపించేలాగా ఒకదాని వెనక ఒకటి అలా కాకుండా వరుసగా ఒకే లైన్లో ఒక సైడ్ మొత్తం ఇంకో సైడ్ మొత్తం అన్నట్టు. అవి చూడడం కోసమే మినిమం ఒక 1 hour పైనే పట్టింది మాకు. ఏమి కొనకుండా జస్ట్ చూసుకుంటూ ఇక్కడ ఇది ఉంది అని చూడడానికి ఒక 1 hour పైనే పట్టింది మాకు టైం. మీకు 13 minutesలోనే వచ్చేస్తుంది వీడియో. ఖచ్చితంగా గుంటూరు దగ్గరలో వాళ్ళు కానీ గుంటూరులో వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేసేనండి ఇది. ఇవన్నీ మేము లాస్ట్ టైం వెళ్ళిన ఎగ్జిబిషన్లో ట్రై చేసాము. ఇక్కడ ఏమీ పెద్దగా ట్రై చేయలేదు. ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే ఫుడ్, రామ మందిరం, తర్వాత వచ్చేసి జైంట్ వీల్స్ అన్నీ ఎక్కారండి మా పిల్లలు. ఎక్కకుండా వదిలేసిన అంటూ జైంట్ వీల్ ఏదీ లేదు. కొంచెం కాస్టే టూ మచ్ అనిపించింది. పైగా ఒక 5 minutes 10 minutes కంటే ఎక్కువసేపు తిప్పలేదు పిల్లల్ని. అక్కడ కొంచెం పిల్లలు డిసప్పాయింట్ అయ్యారు. జస్ట్ ఎక్స్పీరియన్స్గా అయితే ఓకే, ఎక్కొచ్చు, తిరగొచ్చు ఒకసారి. క్రౌడ్ చూసారు కదండి, ఊపిరి ఆడలేదు నాకైతే. అంత ఓపెన్ ప్లేస్లో కూడా మనం తిరగడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్గా ఉన్నారు.
మరి ఆ రోజు సెలవు అవ్వడం వల్ల ఏంటో తెలియదు. అంటే ప్రతి సండే సెలవే కదండి, ప్రతి సండే ఇలానే ఉంటారేమో మరి. ఈ జైంట్ వీల్ని నేను వండర్లా వెళ్ళినప్పుడు చూశానండి. అక్కడ ఎక్కాలంటే భయం వేసింది. ఇక్కడ మా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఎక్కేసి. అక్కడ పక్కన కనిపిస్తుంది కదా పెద్ద జైంట్ వీల్, అది ఎక్కాలని టార్గెట్ పెట్టుకున్నాను. చూసే భయపడ్డాను కానీ ఎక్కలేదు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఒకటి ఉందండి, అప్పడం. ఈ అప్పడం కోసం లైన్లో నిల్చొని కొట్టుకుంటున్నంత పని అయిపోతుంది జనాలకి. పెద్ద పాపడ వస్తుందండి, దాని మీద కొంచెం కారపొడి అలా చల్లేసి ఇస్తున్నారు, సాల్ట్ కారపొడి. దానికోసం అయితే ఫుల్ క్యూ లైన్లో నించున్నారులేండి. మా పిల్లలు అయితే అది కూడా దొరకట్లేదు, ఏంటి ఎంతసేపు నించోవాలన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. 50 రూపీస్ ఉంది ఒక్కొక్కటి, బిగ్ సైజు. ఒక 2 మెంబర్స్ వరకు షేర్ చేసుకొని తిరగచ్చు. ఇది పానీపూరి స్టాల్ అండి. మొత్తం పానీపూరి, తర్వాత కట్లెట్, సమోసా కట్లెట్, పావు బాజీ, బఠానీ చాట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం చల్లగా ఉన్నాయి ఎందుకనో, మరి వాళ్ళు వేడి కూడా చేసి ఇవ్వట్లేదు. బాగా లేట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి, అందుకని ఎవరిని ఏం అనలేకపోతున్నాము. లేట్ టైంకి వెళ్ళాము మనం. చూసారు కదా, మా పిల్లలు మాత్రం దేన్ని వదలలేదు. ప్రతిదీ ఎక్కారు, ప్రతిదీ ట్రై చేశారు, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేశారు. చిన్న బాబు అండి, ఆ జైంట్ వీల్ని రన్ చేస్తున్న బాబు, వాళ్ళ మదరు, ఆ బాబు. అక్కడ ఆ బాబు అంత చిన్న వయసులో వాళ్ళ అమ్మకి ఎంత హెల్ప్ చేస్తా. టికెట్లు అన్నీ కూడా తనే మెయింటైన్ చేస్తున్నాడండి. అమౌంట్ అయినా రిటర్న్ ఇచ్చే అమౌంట్ అయినా, తను తీసుకునే అమౌంట్ అయినా, అంత చిన్న ఏజ్లో ఆ కౌంటింగ్ అదంతా. మా బాబుకు అక్కడ చాలా టాలెంట్ ఉంది. ఇంకా ఏం చేస్తున్నారండి? నెక్స్ట్ సండే మీ ప్లాన్స్ ఏంటి? గుంటూరులో తిరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి దొండేటి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం పుష్గా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి ఇంకొంచెం మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ పెట్టాలి, మిమ్మల్ని చూపించాలి, మీకు ఎంటర్టైన్మెంట్, కొత్త విషయాన్ని మీకు చూపించాలి, లేకపోతే కొత్త రెసిపీని మీకు కుక్ చేసి చూపించాలి అనే ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. కొంచెం లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ షేర్ చేయండి. Thank you for the watching. Bye bye.